కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా స్థానిక బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంజుషా రాణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి డిఎస్పి శివకుమార్ గౌడ్ గారిని, ప్రస్తుతం డిఎస్పి జైల్ సంగారెడ్డిలో పనిచేస్తున్నారు. వారు పూర్వం వృత్తి మన ఉపాధ్యాయ వృత్తే. 1996 నుంచి 2002 వరకు మన ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. కాబట్టి సార్కి ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలపై అమితమైనటువంటి ప్రేమ. వారికి హార్దిక స్వాగతం పలుకుతున్నాం సార్. మేడం, తర్వాత అజయ్ కుమార్ గారు సైంటిస్ట్, వారు ఇండియన్ నేషనల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత వై శ్రీనివాసరావు గారు సైంటిస్ట్, కిషోర్ గారు మాతరం వందే మాతరం సృజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రాజ్యోత్స్నా పులకితయామినీం ఉల్లకుసుమితాద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ముఖ్య కర్త, ఈ కార్యక్రమానికి బీజం వేసినటువంటి కవిత మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పత్రికా విలేకరులకు, గత పేరెంట్స్కి, విద్యార్థులకి ఆహ్వానం పలుకుతున్నాము. యాక్చువల్గా ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చాలా దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్కి రాలేకపోయారు. సో వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్గా ఉండేది ఈ ప్రోగ్రాము. తర్వాత కంటిన్యూషన్లో ఇంకా వాళ్ళ గురించి ముఖ్యంగా ఈ సెంటర్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సెంటర్ ఓపెన్ చేయడంలో అంటే ఈ కెరీర్ గైడెన్స్ సెంటర్ విద్యార్థులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తించిన తర్వాత దీని గురించి ఒక 2-3 years కూడా మా ఫ్రెండ్స్తో అంటే మిత్రుల బృందంతో ఇంకా చాలా మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇది చాలా బాగా ఉంది. అంటే మనం 10th class వరకే టీచ్ చేసిన తర్వాత వాళ్ళని వదిలేస్తున్నాం. అంటే ప్రాపర్ గైడెన్స్ లేక, అంటే 10th class చదివిన తర్వాత ఏం చేయాలి, సో ఎలా అయితే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. చిన్న చిన్న జాబ్స్ కానివ్వండి, పెద్ద ఉద్యోగాలు కాకపోయినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో చిన్న ఉద్యోగాల్లో కూడా సెటిల్ అయిపోయి ఉట్టిగా రోడ్ల మీద తిరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసినప్పుడు చాలా బాగుంది కవిత, ఇది వెంటనే స్టార్ట్ చేయి, మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి అనేటువంటి చెప్పినటువంటి మిత్రుల యొక్క ప్రోత్సాహంతోనే నేను కొంచెం ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా రీసెంట్గా మాకు ఒక ఇంటర్మీడియట్ బ్యాచ్ పరిచయం అయ్యారు. సో వాళ్ళు ఒక 15 members గ్రూప్ అంతా కూడా మేము ఫైనాన్షియల్ సపోర్ట్ కంపల్సరీ మీకు ఇస్తాం, ఇమీడియట్గా స్టార్ట్ చేయనేటువంటి వాళ్ళ నుండి కూడా మంచి అంటే రావడంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఒకటి ఉంది అనేటువంటిది డిస్ట్రిక్ట్ మొత్తం కూడా తెలియాలి. సో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి కూడా దీనివల్ల ప్రయోజనం పొందాలి. సో ఈ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఓపెన్ చేయాలి అనేటువంటి దానికి అంటే దీనికి కొంచెం పూర్వతరాలు నేను చెప్పదలుచుకున్నాను. అయితే నేను 2000 డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఫస్ట్ అపాయింట్మెంట్ చేయడం. తర్వాత 2005లో కుతుబులాపూర్ వచ్చాను. 2009లో మేడ్చల్ బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది. అయితే మేడ్చల్ బాయ్స్ హై స్కూల్కి నేను వచ్చినప్పుడు అక్కడటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పిల్లలు 10th class 9th class పిల్లలు కూడా మేము క్లాసెస్కి వెళ్తుంటే మా వెనక కామెంట్ చేయడం, చిన్న చిన్న రాళ్ళు విసరడం కూడా జరిగింది. 2009 పరిస్థితి అది మేము వెళ్ళినప్పుడు. అయితే మేము అందరూ వచ్చినటువంటి బ్యాచ్ అంతా కూడా చాలా అంటే చేయాలి పిల్లలకి, అంటే పిల్లల్ని చేంజ్ చేయాలి. ఆ బిహేవియర్తో మేము ఎప్పుడు కూడా నచ్చుకోలేదు. వాళ్ళు రాళ్ళు విసిరారని మేము ఎప్పుడు నచ్చుకోలేదు. వాళ్ళు మేము ఒక విధంగా అంటే ట్రీట్ చేశారని కూడా మేము ఎప్పుడు నచ్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియనటువంటి అమాయకత్వంలో అలాంటి బిహేవియర్ చూపించారు.
తర్వాత కంటిన్యూస్గా 2009 నుండి 2018 వరకు నేను బాయ్స్ హై స్కూల్లో వర్క్ చేశాను. ఆ ఇయర్స్లో ఆ గ్యాప్లో చాలా మంది పిల్లల్ని, అంటే 2009 తర్వాత అది మళ్ళీ ఒక రిపీట్ కాలేదు, అది వచ్చిన ఫస్ట్లోనే అది రిపీట్ అయింది. 2010 నుండి మేము చిన్నగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటూ కౌన్సిలింగ్ ఎవ్రీ వీక్ సాటర్డే మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేసేవాళ్ళము. బాయ్స్ హై స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, 10th కంప్లీట్ అయిపోయినటువంటి పిల్లలు కూడా. సో వాళ్ళంటే ఒక చైల్డ్లో ఒక పిల్లవాళ్ళలో ఉన్నటువంటి ఆ బిహేవియర్కి మనము టీచర్స్గా వాళ్ళని కౌన్సిల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అనేటువంటిది గుర్తించి మేము అప్పుడు స్టార్ట్ చేశాము. ముఖ్యంగా మాకు బాయ్స్ హై స్కూల్కి వచ్చేటువంటి పిల్లలంతా కూడా కళ్ళ కోయ నుండి వచ్చేవాళ్ళు. సో సౌరవ్ అండ్ చాలా మంది పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కళ్ళ కోయ నుండి స్టార్ట్ అయ్యేవాళ్ళు స్కూల్కి అని. స్టార్ట్ అయిన తర్వాత స్కూల్కి రారు, ఎక్కడికి వెళ్తారు మరి? సినిమా థియేటర్స్కి, తర్వాత నెట్ సెంటర్స్కి, లేకపోతే బస్ స్టాప్ వెనక ఒక బెంచ్ ఉంటుంది, అక్కడ ఆ బెంచ్ దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు. అయితే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది మాకు ఒక ఛాలెంజ్. సో ఎలా సాల్వ్ చేయాలి? అప్పుడు ఒక వ్యక్తి గురించి మీరు చెప్పాలి ఈ విషయంలోనే. ఏంటంటే లక్ష్మారెడ్డి సార్ అని మా హెచ్ఎం సార్ ఉండేవాళ్ళు. సార్ ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాము అంటే, నువ్వేం చేయాలనుకున్నా చేయమ్మా, వాళ్ళ ముందు వాళ్ళు మంచిగా మారడం కావాలి మనకి అని చెప్పారు. సో నెక్స్ట్ డే అంటే అలా జరుగుతున్నటువంటి దాని 2010లో ఈ పరిస్థితి. 7 o'clockకి 7:30కి ఈ అటెండెన్స్ రిజిస్టర్స్ తీసుకొని 6:30కి అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి అక్కడ ప్రైమరీ స్కూల్లో కూర్చున్నాము. అప్పుడు శ్రీనివాస్ సార్ అని ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఆ సార్ కూడా వచ్చారు. సార్ మీరు కొంచెం రండి, మాకు ఆ పేరెంట్స్తో మనం ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాము అని చెప్పినప్పుడు వచ్చారు సార్. సో పేరెంట్స్ అందరూ కూడా 6:30, 7 కల్లా వచ్చేసారు పేరెంట్స్ అందరూ కూడా. వాళ్ళకి అటెండెన్స్ మీ పిల్లలు వాళ్ళు ఎవరు చెప్పండి, ఇది అటెండెన్స్ చూడండి అని చెప్పాను. లేదు మేడం, రోజు స్కూల్ కన్నా వస్తున్నాడు మేడం, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు లేదు. సో వాళ్ళకి నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది పిల్లలు. ఆ విధంగా కొంచెం మాకు ఆబ్సెంట్ అయ్యేటువంటి పిల్లల శాతం తగ్గింది. తర్వాత నెట్ సెంటర్లో 9 o'clockకి మంచిగా నెట్ సెంటర్ మొత్తం బాయ్స్ హై స్కూల్ పిల్లలే. ఒకసారి మార్నింగ్ అక్కడికి వెళ్ళి అందరూ అక్కడ కూర్చొని ఆ నెట్ ఆపని మాట్లాడాం. మీరు అసలు స్కూల్ టైంలో పిల్లలు ఎందుకు ఎలా చేశారు మీరు నెట్ సెంటర్లో? ఇమీడియట్గా మళ్ళీ ఎంఈఓ సార్ లక్ష్మారెడ్డి సార్కి ఫోన్ చేయడం. తర్వాత ఇదంతా కూడా కంటిన్యూస్గా ప్రతి ఇయర్ జరిగేటువంటి ప్రాసెసే. తర్వాత దీనిన్నిటి కూడా ఒక సొల్యూషన్ కిడ్డింగ్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ అనుకున్నాము. తర్వాత ప్రతి పాఠశాలలో కూడా ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి ఉంటే పిల్లల్లో చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఫ్రెండ్స్ యొక్క ప్రోత్సాహంతో మేము ఈ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో చాలా మంది వాలంటీర్ టీమ్స్ ఉన్నారు, మీకు పేపర్స్ కూడా ఇచ్చాము. సో అంతమంది వాలంటీర్ గారు బాగా తోచినటువంటి గైడెన్స్ కానివ్వండి, తర్వాత ఆర్థిక పరంగా చాలా హెల్ప్గా ఉంటామనేటువంటి వాలంటీర్గా వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు. సో అలాంటి వారి హెల్ప్తో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను మేడంతో అన్నప్పుడు ఇక్కడ 2019లో వచ్చాను ఇక్కడికి. మా హెచ్ఎం మేడంతో అన్నప్పుడు, మేడం ఇలాంటి ఒక గైడెన్స్ సెంటర్ ఉంటే బాగుంటుంది అంటే, వెంటనే పిల్లలకు ఉపయోగపడేటువంటి ప్రోగ్రాంలో అసలు ఏమి చేయడంలో కూడా మేడం అసలు ఇప్పుడు కూడా చెయ్యాలేదు వాళ్ళకి అని వెంటనే స్టార్ట్ చేసే కవిత చెప్పడం జరిగింది. సో వీళ్ళందరి ప్రోత్సాహంతో ఇలాంటి సెంటర్ ఓపెన్ చేయడము జరిగింది. తర్వాత దీనిలో వాలంటీర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకి వివిధ సందర్భాల్లో వాళ్ళ నీడ్ని బట్టి మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీ ఉండాలని చెప్పారు. సో దానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. ముఖ్యంగా పిల్లలందరికీ 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, ఆనందంగా ఉన్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ గురించి కవిత మేడం చెప్పినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నానంటే, పిల్లలంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలనుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గురువులంటే అభిమానం, కాబట్టి ఒక టీచర్గా పిలిచారు కాబట్టి కాదనలేకపోయాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు నిజస్ఫూర్తిగా ఒకసారి గురువుని తలుచుకొని మొదలు పెడతాను. ఎందుకంటే ఈ స్థితిలో ఉండి ఇంత చక్కగా ఆనందంగా ఉంటూ కెరియర్ని మర్చిపోయి ముందు మాట్లాడుతున్నానంటే దానికి ఖచ్చితంగా నా తల్లిదండ్రులు నా గురువు యొక్క ప్రేమ. యాక్చువల్గా చదువు అనేది ఎంత ముఖ్యమో, సో దాన్ని కెరీర్ గైడెన్స్ అనేది కూడా అంతే ముఖ్యం. మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, దేని తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ప్లస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా 10th స్టాండర్డ్ అనేది
లైఫ్లో ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఫర్దర్ మన కెరీర్ ఎలా ఉండబోతుంది, 10th తర్వాత ఏ కోర్సెస్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లస్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది దానిపైన డిసైడ్ అయి ఉంటుంది. దానిపైన బేస్ చేసుకొని కంటిన్యూషన్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇలాంటి కెరీర్ గైడెన్స్ లైక్ స్టార్ట్ చేయడం వల్ల పిల్లలకు మెయిన్గా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే 10th తర్వాత డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో డిఫరెంట్ కోర్సెస్ లైక్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐఐటీస్, ఐటీఐస్ అండ్ సమ్ ఆఫ్ ది డిప్లొమా కోర్సెస్. సపోజ్ కొన్ని 6 months 1 year కోర్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఏవైతే లైక్ 3D డిజైనింగ్ సమ్ అలాంటి కోర్సెస్, కొన్ని జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో ఏ కోర్స్ చేయాలి ప్లస్ ఏంటంటే ఓవరాల్గా మనకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది. సో దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది మనం దాన్ని అంటే మార్కులతో పాటు ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం. సపోజ్ ఒక అబ్బాయికి మ్యాథ్స్లో 100కి 100 వచ్చినా కానీ అతనికి మ్యాథ్స్ కాకుండా సైన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని అతను ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కనుక చదవగలిగితే సో అతను వాళ్ళు స్టడీస్లో కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన కెరీర్లో కానీ చాలా ముందు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. నిజానికి స్టడీలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా మందికి ఐడియా ఉండదు. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఏంటంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, ఈవెన్ సమ్ హయ్యర్ లెవెల్స్లో ఈవెన్ లైక్ డిగ్రీ పీజీ లెవెల్స్లో చాలా రకమైన స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో లైక్ మీకు ఏ కెరీర్ పైన లైక్ ఫర్దర్గా స్టడీ చేయాలనుకుంటున్నారో దానిపైన ఇవన్నీ ఐడియా డిపెండ్ అయి ఉంటాయి. సో యాక్చువల్లీ ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయని కూడా చాలా మందికి ఐడియా ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జియోఫిజిక్స్ కోర్సు, భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రం అనేది ఏంటని కూడా చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఇది మన యూనివర్సిటీలోనే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ దీంట్లో మేము లైక్ మెయిన్గా భూకంపాలు, ఎర్త్క్వేక్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి వచ్చే ముందు చెప్పడం, దాంతోపాటు మెయిన్గా మనకు లైక్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ అని ఉంటాయి కదా, పెట్రోల్, డీజిల్స్, అవి సపోజ్ సముద్రంలో ఎక్కడ ఉంటాయి, సో ఏ రకంగా ఐడెంటిఫై చేయొచ్చు అలాంటి స్టడీస్, ప్లస్ మినరల్స్ లైక్ గోల్డ్, అదర్ మినరల్స్, సో మినరల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కోసం. సో ఇలాంటి స్టడీస్ ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు యాక్చువల్గా. సో ఏంటంటే లైక్ చాలా మందికి చదువుతారు, కాకపోతే ఏ రకమైన స్టడీస్ వల్ల వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్ ఉంటుంది ఏంటి అనేది అవగాహన ఉండదు. సో అందుకని సో ఇలాంటి కెరీర్ గైడెన్స్ చేయడం వల్ల ఏంటంటే సో వాటితో పాటు పిల్లలకు ఫర్దర్గా దేనిపైన వాళ్ళకి అవగాహన ఉంటుంది, ప్లస్ దేనిపైన వాళ్ళకి అభిరుచి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సపోజ్ ఇక్కడే మనకి ప్రతి నాలుగు మా ఇన్స్టిట్యూట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటాము. సో సునామీ వార్నింగ్ సెంటర్లో వర్క్ చేస్తాను నేను. సునామీ వార్నింగ్ సెంటర్ ఏంటంటే సో సునామీస్ వచ్చే ముందు ప్రజలను అప్రమత్తం చేస్తాం అనమాట. సో అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందు, సునామీస్ రావడానికి ముందు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ సెంటర్ హైదరాబాద్ నుంచి, అంటే ఇండియాలో ఇది ఒకటే సెంటర్ ఉంది. సో దీన్ని ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక 25 దేశాలకు మనము ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు. సో దాని ద్వారా ఏంటంటే ఇండియాతో పాటు ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక 25 కంట్రీస్ కూడా బెనిఫిట్ అవుతుంటాయి. సునామీస్ వచ్చే ముందు ఒకవేళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి ఏంటి అనేది. సో మెయిన్గా సో స్టడీ అనేది ఇంపార్టెంట్, కానీ స్టడీతో పాటు సో దేనిపైన చదువుతున్నామో ప్లస్ టైం టేబుల్ వేసుకొని లైక్ ఏ టైం ఎంత కేటాయించాలి అండ్ మనము అనుకున్న దానికి రీచ్ అవుతున్నామా లేదా. సో ఇంతకుముందు మేడం చెప్పినట్టు, రామదూత మేడం చెప్పినట్టు, సో ప్రణాళికబద్ధంగా కనుక మనం చదవగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు. లైక్ అబ్దుల్ కలాం గారు, సో ఇనిషియల్గా తను పేపర్ బాయ్ నుంచి సో ఇండియన్ స్పేస్ సైంటిస్ట్గా ఎదిగాడు. సో దానికి ఏంటి కారణం, తను అనుకున్న దాన్ని సాధించడం. సో ఇవన్నీ ఏదైనా సరే ప్లస్ ఇంతకుముందు సార్ అండ్ మేడం చెప్పినట్టు చిన్న చిన్న గైడెన్సెస్ కెరీర్ మార్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇది కెరీర్ గైడెన్స్ని స్థాపిస్తున్నందుకు లైక్ ఇది కవిత మేడంకు అండ్ టీమ్కి నా కృతజ్ఞతలు. అమ్మాయి ఏ ఎగ్జామ్ పెట్టినా 0 నుంచి 5 మార్కులు, ఆల్ సబ్జెక్ట్స్, తెలుగు నుంచి సోషల్ వరకు. మరి మనకున్నటువంటి సిస్టమ్ ప్రకారము
రోజు వచ్చి పాఠశాలలో కూర్చుంటే నెక్స్ట్ క్లాస్కి పంపించాలి. అట్లా పాస్ అయితే వచ్చింది. 10th క్లాస్లో కూడా ఎంటర్ అయింది. మరి 10thలో ఎంటర్ అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. మరి మేము ఇట్లాంటి గైడెన్స్ కౌన్సిలింగ్ నిత్యము పిల్లలకు ఇట్లా వెనుకబడ్డటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా మాట్లాడి చేసేటటువంటి ఈ దిశలో మరి ఈ అమ్మాయిని తీసుకున్నాం. అసలు ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళ అమ్మగారు వచ్చారు. అమ్మగారు చాలా బాధపడ్డారు. భర్త లేదండి, ఈ 4 పిల్లల్ని నేను అక్కడ ఇక్కడ ఇళ్లలో పని చేసుకుంటూ చేస్తుంటే ఇట్లా చేస్తున్నాయి అని బలబలబలని ఏడ్చింది. మాకు చాలా బాధ అనిపించింది. ఇంకా తండ్రి లేనప్పుడు ఇంకా పిల్లలు ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. ఆమె ఏదో కష్టపడి తీసుకొస్తుంటే ఆమెకి ఇచ్చే గిఫ్ట్ ఏంటిది? మంచిగా చదవడం, ఒక మంచి బహుమానం, అమ్మని సంతోషపెట్టడం. కూర్చోబెట్టి స్టాఫ్ మెంబర్స్ అంతా బాగా వాచ్ చేసిన అమ్మాయిని. ఇమ్మీడియట్ నెక్స్ట్ ఎగ్జామ్లో యూ కాంట్ బిలీవ్, మ్యాథమెటిక్స్, నేను మ్యాథ్స్ తీసుకున్నాను, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో క్లాస్లో ఫస్ట్ వచ్చిందండి. 55 మందిలో ఫస్ట్ వచ్చింది, 0 మార్కుల అమ్మాయి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేనేమన్నా స్పెషల్గా దైవదూతలాగా పాఠం చెప్తున్నా? రోజు ఎలాగ చెప్తానో అలాగే చెప్తాను. అందరు విద్యార్థులు ఎట్లా కూర్చున్నావు అట్లాగే విన్నావు. నీ మనసులో ఈ రోజు అనిపించింది. ఆ రోజు ఉపాధ్యాయులంతా కూర్చొని అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి, మీ నాన్నగారు లేరు, మీ అమ్మ ఏంటి, చాలా ఒక గంట సేపు క్లాసు తీసుకున్నాం. అప్పుడు అమ్మాయి అనుకోండి నేను చేయాలి, నేను చదవాలి అని అనుకున్నది కాబట్టి సాధ్యమైంది. మరి ఎదుటి వాళ్ళను ఆ దిశగా ఆలోచింపగలిగేటట్లు చేయడం మీది. ఏది అడ్డం కాదు. థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి మీకుందా? ఉందా? వెరీ గుడ్. మీకు ఇప్పటి వరకు ఎవరైనా సరే ఎలా చదవాలో టెక్నిక్ చెప్పారు? ఎవరైనా ఏం చెప్పారు? అందరు కూడా బాగా చదవండి, బాగా చదవండి, అదేనా? కానీ ఇంతవరకు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ టీచర్లు కానీ మీ పెద్దలు కానీ ఎవరైనా సరే చదువుకు ఒక టెక్నిక్ ఒకటి ఉంది అనేది చెప్పారా? చెప్పారా? ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చెప్తుందంటే మనంతా ఇప్పటికీ కూడా మోసదూరమే. ఓల్డ్ సిస్టమ్. ఎట్లంటే ఒక పద్యాన్ని ఎలా బైహార్ట్ చేయాలో అలా బైహార్ట్ చేసే సిస్టమే మనకు ఉంది ఇంతవరకు. మనలో చాలా మంది తెలియ విషయం ఏంటంటే మనకి వీ హ్యావ్ టూ సైడ్స్ ఆఫ్ బ్రెయిన్స్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ కదా. ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్, దీన్ని బట్టే మీ యొక్క క్వశ్చన్ పేపర్స్, మీ యొక్క జీపీఏ ఇవన్నీ కూడా ఆధారపడి మీ సంగతి తెలియకపోవచ్చు. ఎన్సీఆర్టీ వాళ్ళు కానీ ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ మా టీచర్స్ కానీ చాలా మందికి ఈ ఐడియా ఉంటుంది. ఎల్ ఫర్ లెఫ్ట్, ఇది లింగ్విస్టిక్ బ్రెయిన్. రైట్ సైడ్ సైంటిఫిక్ బ్రెయిన్. ఈ 2 ఎవరికైతే బాగా టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళు 10/10 వస్తే టాపర్స్ అన్నమాట లెక్క. ఇంతకుముందు అంటే 595, 591 కూడా రావచ్చు. అన్నిట్లో 100 వచ్చి ఒక 91 వస్తే ఒక స్టేట్ డ్రాప్ అవ్వచ్చు. కానీ అట్లా కాదు, అన్నిట్లో కూడా ఒక గీత గీశారు, ఆ గీత దాటి రావాలి. సో ఇక్కడ నేను మీకు చెప్పేదంటే చదువుకునే టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ఉపయోగించి బాగా ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా మంచి వస్తుంది. చూద్దాం. ఓల్డ్ సిస్టమ్ ఏంటంటే నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఎప్పుడు కూడా పొద్దున్న 4 o'clock చదివేవాడు. మా నాన్నగారు వాళ్ళు చూసి బాగా తిట్టారు నన్ను, నువ్వు సార్ బాగా చదువుతున్నావు, నువ్వు చూడలేదని. వాడు పొద్దున్న వేసి డుమూలు ప్రభావత్తి, డుమూలు ప్రభావత్తి, డుమూలు ప్రభావత్తి, డుమూలు ప్రభావత్తి అని కసా అయిపోయారు. వాళ్ళ అమ్మ వచ్చి రే ఏం చేస్తారు అనుకుంటున్నాయి, డుమూలు ప్రభావత్తి, వాళ్ళ సంవత్సరం బట్టి డుమూలు ప్రభావత్తి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి మొత్తం కూడా నేను నేర్పిస్తుంటాను. నాతో పాటు వచ్చినటువంటి దయాసాగర్ స్పెషల్ ఎడ్యుకేటర్. మీలో చాలా మంది తినేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్క్లాఫియా, అలెక్సియా. ఈ పేర్లో గమ్మత్తులు ఉంటాయి. చెప్తుంటే ఆశ్చర్యనిపిస్తుంది ఈ సమస్య ఉంది అని చెప్పి. ఒకడు కామ్గా ఉంటాడు, పిల్లడు ఉండడు, సడన్గా ఉన్నట్టుండి బాగా గొడవ చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది సార్ ఇవి బాగా గొడవ చేస్తున్నాడు అని. అవి వారికి ఒక సమస్య, ఒక మానసిక సమస్య. అది ఎలా తీర్చాలి అని చాలా మంది తెలియక
ఇంతకాలం ఈ మధ్య కాలంలోనే తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు కనుక్కుంటున్నారు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ మార్క్స్ చూస్తారు. ఎప్పుడు కూడా నేనేమంటా అంటే బీయింగ్ ఏ సైకాలజిస్ట్, రిజల్ట్స్ గురించి ఎప్పుడూ ఆలోచించకండి. చాలామంది మీ రీసెంట్ మనం చూసిన రిజల్ట్ రాగానే ఆత్మహత్య పాల్పడ్డారు. ఫెయిల్ అయిపోయానే భయంతో. అసలు రాసిన తర్వాత ఒకసారి దాని గురించి ఎప్పుడూ ఆలోచించకండి. అలా కనుక ఆలోచిస్తే విపరీతమైన ఒత్తిడి లోనవుతారు. ఆ ఒత్తిడితోటి పేరెంట్స్ ఏమని అంటారేమో, వీళ్ళు ఏమని అంటారేమో, నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ప్రామాణికం కాదు ఒక విద్యార్థి టాలెంట్కి. మైండ్ ఒకసారి ఫిక్స్ అయిపోతే మా మాట నేను వినను అంత కసితోటి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ గోల్ సెట్, క్యారీర్ ఓరియంటేషన్, మీకు ఒక మంచి ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి చక్కగా నేను సమాజానికి సేవ చేయాలి, లేదా నేను ఉన్నతమైన సైంటిస్ట్ కావాలి, ఈ దేశానికి ఉపయోగపడాలి లాంటి ఒక అంబిషన్ తోటి పనిచేయండి. ఆ గోల్ని మీరు ఇక్కడ చూడండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పండి, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కానీ అందులోనే ఒక మాట చెప్తారు తర్వాత నెక్స్ట్ పేరా ఏంటంటే, కళ్ళు తెరిచి కళలు కనండి, కళ్ళు మూసుకొని కళలు కనకండి. కళ్ళు మూసి కళలు కంటే పగటి కళలు అవుతాయి, కళ్ళు తెరిచి మీ కళల్ని కనండి, అవి నిజమవుతాయి అన్నట్టు. ఎప్పుడు ఆ ఎంతూజియాజం దాన్ని మీరు సాధించాలంటే చదవడాన్ని, నాలెడ్జ్ ఈజ్ పవర్, కాన్ఫిడెన్స్. ఎప్పుడు కూడా మనం ఫెయిల్యూర్స్ రాగానే మనం కాన్ఫిడెన్స్ కోల్పోతాం. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. మన ఆత్మవిశ్వాసమే బలం. ధైర్యం సాహసే లక్ష్మి అని అంటారు. ఏదైనా మీరు లక్ష్యాన్ని సాధించాలంటే హాబీగా మార్చుకోండి. ఆ హాబీని చదవడాన్ని హాబీగా మార్చుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్, లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. బట్ లెర్నింగ్లో ఒక ఎల్ల తీసేయండి, ఏమవుద్ది? లెర్నింగ్ అంటే దట్స్ వై ఇట్ ఈస్ ఏ సూపర్ పవర్. సో మేక్ ఇట్ ఈస్ అన్ హాబీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మేడం. చాలా హ్యాపీగా ఉన్నా. ఈసారి మనది 90% రిజల్ట్. నాది మండల్లోనే చాలా పెద్ద స్ట్రెంత్ ఉన్న స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో 10th అవుట్ గోయింగ్ 1 or 2 చిల్డ్రన్, దాంట్లో నాకు 91 పాస్డ్ అవుట్ ఈసారి. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇదంతా కూడా టీచర్స్ కోఆపరేషన్తో సక్సెస్ఫుల్గా మేము రిజల్ట్ని తీసుకుని రావడానికి అవకాశం కలిగింది. ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలి. కెరియర్ గైడెన్స్ నా లాస్ట్ ఇయర్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. ప్రతి వారం ఒక రోజు వెళ్ళి వాళ్ళ బుర్రలన్నీ తినేసి 10th తర్వాత ఏంటి, అందరూ డాక్టర్లు ఇంజనీర్లే కాకుండా సమాజానికి పనికొచ్చే ప్రతి పని కూడా మనము పద్ధతిగా చేసుకుంటుంటే దాంట్లో సంతోషం చాలా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. టీచర్ నాకు సూట్ కాదని నేను డిసైడ్ అయిపోయినా. ఎగ్జామ్ రాసిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత మా నాన్నగారు బలవంతం మీద నేను ఈ కెరియర్ని ఎంచుకున్నా. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అయినా. ఆయన ఒకటే, ఆడపిల్లలంటే ఆయనకి జాబ్ బ్యాంక్ అన్నా టీచర్లన్నా. టీచర్లు అంటే హాలిడేస్ వస్తాయి, బ్యాంక్ అంటే కరెక్ట్ టైం టు టైం ఇంటికి వస్తారు. వేరే జాబ్స్ అన్నీ రిస్క్ ఉంటాయి, కొన్ని హ్యాండిల్ చేస్తారు మీరు, కొన్ని హ్యాండిల్ చేయరు. నచ్చని పని ఇష్టంగా మలుచుకొని 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. 96 డిఎస్సిలో జాబ్ వచ్చింది. ఇది 2019, ఆల్మోస్ట్ 23 years నాది అయిపోయింది సర్వీస్. ఎక్కువ సర్వీస్ నేను మేడ్చల్ మండలంలోనే చేశాను. మొత్తం నాది ఒక 7 years మాత్రమే కుత్బుల్లాపూర్ మండలంలో వర్క్ చేశాను. మిగతాదంతా ఇక్కడే. కెరియర్ గైడెన్స్ అనేది ప్రతి టీచరు ప్రతి క్లాస్లో ప్రతిసారి చెప్తుంది. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి బాగా చెప్తుంది. ఏంటి తర్వాత ఏం చేస్తారు, బాగా చదువుకోండి, మీరు ఈ విధంగా చదువుకుంటే ఈ విధమైన కోర్సులు ఉంటాయి, మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో మాకు కొత్తగా జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి కెరియర్ గైడెన్స్ అని ఇస్తున్నారు. ఎవరు వచ్చినా కానీ మోటివేషన్ క్లాస్ అయినా
కెరియర్ గైడెన్స్ ఏ కాలేజ్ వాళ్ళు సొసైటీకి ఎవరు సంబంధించిన వాళ్ళు వచ్చినా కానీ నేను వాళ్ళని వెల్కమ్ చేస్తాను. ఏంటంటే పిల్లలు ఏం విన్నా 1% అన్నా దాన్ని అమలు పరుస్తారని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎవరు ఏం చేస్తారన్నా సరే ఆ తర్వాత సంగతి, ఫస్ట్ అయితే మనం పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఏం వింటారు, ఎంత నేర్చుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయింది. ఒక్కసారన్నా ఒక మాట చెవులో పడదా? ఇప్పుడు ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, ఉన్నవాళ్ళు 10 మంది 15 మంది పిల్లలు ఏదో ఒకటి వాళ్ళ చెవులో పడి అదే ఇది ఉంటే ఇది బాగుంటుంది అనే ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి కెరియర్ గైడెన్స్ మా టీచరు మేడం ఇట్లా ఊరికి ఒక ప్రోగ్రామ్ పెడదాము అని అంటే సరే చెయ్యండి, తర్వాత అది చూద్దాము, ఫస్ట్ అయితే ప్రారంభం అయితే చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. కంగ్రాచులేషన్స్ టీచర్, మీరు ఒక ఈ వేదికని మన స్కూల్ని తీసుకొని దాంట్లో ఆడపిల్లలు, మా ఆడపిల్లలకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక కెరియర్ని సెట్ చేయాలన్న ఒక ఆలోచన గొప్పది. దానికి అంతా మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాము. అదేవిధంగా అందరం కూడా ప్రోత్సహిస్తాము. మీ ఫ్రెండ్స్ బాగానే వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏం చెయ్యాలి అనేది ఒక క్వశ్చన్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనని పిల్లల్లో మదిలో నింపినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా క్లాస్మేట్ కవిత గారికి, అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, సపోర్ట్ చేస్తున్న స్కూల్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా. జనరల్గా ఈ రోజుల్లో మీటింగ్ పెడదామంటే జనాలు దొరకట్లేదు. ఇప్పుడు ఇక్కడ గణేష్ చవితి ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నామంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ సరిపోదు. లేదా 2 కులాల మధ్య కొట్లాట, మతాల మధ్య కొట్లాట అంటే ఊరందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కానీ ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నా మాత్రం దానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. అందులో సమ్మర్, అందులో హాలిడేస్. కానీ అక్కడ కవిత పడుతున్న తపన బాగా నచ్చింది నాకు. పిల్లల కోసం ఏదైనా చేయాలా, సొసైటీ కోసం ఏదైనా చేయాలా. కెరీర్ గైడెన్స్ నేను ఇంకా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే దాదాపు అందరూ వక్తలు అద్భుతంగా చెప్పారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చెప్పారు, ఎక్కడ టాపిక్ రిపీట్ కాలేదు. నేను కెరీర్ మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే యూనిఫామ్ వేసుకున్నా కొంచెం భయపెట్టి పోదామని వచ్చింది అంతే. ఎందుకంటే యూనిఫామ్ నుండి నేను నీతులు చెప్తే బాగా అనిపోయేది, కొంచెం భయపెట్టి పోదామని వచ్చిన. భయపెట్టే ముందు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఉద్యోగాలు 3 మారిన. 9th క్లాస్లో ఉన్నప్పుడు 1985లో ఎందుకో ఎస్ఐ కావాలనిపించింది. సడన్గా యూనిఫామ్ వేసుకోవాలా, ఎస్ఐ కావాలనిపించింది. 96లో ఎస్ఐ జాబ్ మిస్ అయింది. అనుకోకుండా 96లో నేను టీచర్ అయినా, సాటిస్ఫాక్షన్ లేదు. పెళ్లి పిల్లలు 3 అమ్మాయిలు. పెళ్ళి అయిన తర్వాత 3 అమ్మాయిల తర్వాత టీచర్ జాబ్ నాకు నచ్చలేదని కాదు, సరిపోదు, నేను ఇంకో ఉద్యోగం తీసుకోవాలా. అప్పటికి ఎస్ఐకి ఏజ్ బార్ అయిపోయింది కాబట్టి ఛాన్స్ లేదు. డైరెక్ట్ జూనియర్ లెక్చర్ ఎగ్జామ్ రాసిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిజిక్స్ లెక్చర్గా చేసిన తర్వాత 2008 నోటిఫికేషన్లో ఎందుకు ఆలోచన వచ్చింది, నాకు ఎప్పుడో ఎస్ఐ వాళ్ళని కోరుకుండే కదా. 96లో ఎస్ఐ ఉంటే 2010 వరకు డిఎస్పీ అవుతుంటే కదా, ఇప్పుడు డైరెక్ట్గా గ్రూప్ 1 రాసి అయిపోతుంది కదా అని చెప్పాను. గ్రూప్ 1లో ఏజ్ లిమిట్ పెద్దగా ఉంది. అప్పుడు మా పెద్ద అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, నెక్స్ట్ అమ్మాయి 7th క్లాస్ ఉంది, చిన్న అమ్మాయి 6th క్లాస్ ఉంది. రోజు నలుగురం కూర్చొని చదువుకునే వాళ్ళం. రాత్రి 12 దాకా అయినా మా చిన్న అమ్మాయి కంపెనీ ఇచ్చేది, డాడీ నేను కూడా చదువుకుంటాను చెప్పాను. నేను ఒక్కటి దాకా కూర్చొని నేను కూడా కూర్చుంటే అని చెప్పాను. నేనేం ఫీల్ కాకపోతుంది, నేను పిల్లలు కలిసి చదువుకుంటుంటాను, మోమాటం లేదు. ఆ తర్వాత గ్రూప్ 1 రాసిన పెద్ద అమ్మాయి కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉంది. నాకు అప్పటికి ఏజ్ లిమిట్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ఉంది కాబట్టి 5 years కలిసి వస్తుండే. రాస్తే కూడా బీటెక్లో పెద్ద అమ్మాయి ఉన్నది. ఇప్పుడు బీటెక్ 3rd year ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళమని ఫోన్ చేసింది, డాడీ ఎగ్జామ్కి వెళ్తున్నాను. బీటెక్ 3rd year అమ్మాయి అంటే సార్ అయ్యింది అనుకోవచ్చు, 47 సంవత్సరాలు. ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా. ఏదైతే కెరీర్ గైడెన్స్ ఇస్తారో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే 2 లక్షలు అలవాటు చేసుకోండి. అది బేసిక్ ప్రిన్సిపల్. అవి లేకపోతే అంత ఈజీ కాదు సాధించవచ్చు. మీరు సూర్యుని కంటే ముందు మీరు నిద్ర లేవాలి, అది ఫస్ట్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. 2వ ప్రిన్సిపల్, కడుపు నిండా ఎప్పుడు అన్నం తినద్దు. ఈ 2 రాసుకొని పెట్టుకోండి. మీరు అనుకున్నది సాధిస్తారు. సాధించండి. ఇప్పటిదాకా పెద్దలు చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా పాటించండి. సార్ చెప్పింది కదా, పొద్దున్న లేవాలో లేచిన, తక్కువ తినదు, తినలేదు, అయిపోయింది. మరి నేను పెద్ద ఆఫీసర్ కావాలి కదా, కాదు, కష్టపడాలి. ఆ కష్టపడాలంటే వీళ్ళు చెప్పిన అన్ని నియమాలు, వాళ్ళు చెప్పిన సూక్తులు, పద్ధతులు పాటించాలి. ఇవన్నీ పాటించాలి. బాడీ మైండ్ ఫిట్నెస్ ఉండాలి. బాడీ మైండ్ ఫిట్నెస్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ముందు లేవాలి, కడుపు నిండా తినందు. ముందు ఎందుకు లేవాలంటే డౌట్ వస్తుంది. దోస్తు పెళ్ళిందన్నా, రేపు ఎగ్జామ్ ఉందనగా అలారం పెట్టకుండా లేస్తాం, కానీ మామూలుగా అయితే లేవలేము. ఎంత అలారం వచ్చినా నొక్కేస్తూ ఉంటాం.
పొద్దున్న ఆటోమేటిక్గా మనం లేచినామంటే పోదు ఏం చేయాలో మనకు క్లారిటీ ఉన్నట్టు లెక్క. లెవెల్ అనుకో మనకు క్లారిటీ లేదు. ఏదో పని కోసం లేచినాము, పని చేస్తా ఉన్నాము, కడుపు నుండి వెంటే పని చేయలేము, ఆయాసం కోసం నిద్రపోవాల్సి వస్తుంది, కష్టం. ఈ రెండు చేసినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది, అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు. చాలా దేశాల్లో పాటిస్తారు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో చెప్పాల్సి వస్తుంది కానీ పాటించాల్సిన చాలా తక్కువ వస్తుంది. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రూల్ తెలియదు కానీ పాటిస్తున్నా. చిన్నప్పుడు అన్నం దొరకదు తినలేదు, పెద్దగా తినాలనిపించే తినట్లేదు, ఎప్పుడు సగం గంట ఎక్కువ తింటప్పుడు ఎందుకో చాలా అనిపిస్తుంది, వదిలేస్తా. పొద్దున ఎట్లా వదిలేసి అలవాటు ఉంది, పొద్దున్న లేవగానే ఏదో ధ్యాస ఉంటే ఏదో పని చేయాలని లేస్తున్నా, అయిపోయింది, పాటిస్తున్నా. ఫిట్నెస్ ఉన్నది, మైండ్ యాక్టివ్ ఉన్నది, బాడీ యాక్టివ్ ఉంది, నలుగురు చెప్పేస్తాం అవుతున్నది, నలుగురికి మోడల్గా నీతులు చెప్పేంత పరిస్తున్నది. ఇది వదిలేయండి. రెండవది, ఇక్కడ నాకు మగపిల్లలు చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. ఇప్పటిదాకా అందరూ ఇంత మంచి నీతులు చెప్పిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, మీ ఇంటికి వెళ్ళిపోతారు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. గేట్ దాటగానే మీకు పరిస్థితి బాగాలేదు. మళ్ళీ ఆడవాళ్ళకి ఇంట్లో టీవీ ఉంది, మగవాళ్ళకి బయట సినిమా ఉంది, ఇద్దరికి చేతిలో ఫోన్ ఉంది. మిమ్మల్ని ఇప్పుడు చెప్పిన నీతులన్నీ కూడా గేట్ దాటగానే మ్యాక్సిమం మంది మర్చిపోతారు. ఇంకా మగపిల్లలందరినీ సినిమా చూడగొడుతున్నాయి. ఎవడు సొంత డ్రెస్ కొనుక్కోవట్లేదు. సినిమాలో విజయ్ దేవరకొండ వేసిన డ్రెస్ వేసుకుంటాడు, వాడు వేసుకున్న గడ్డం చేసుకుంటాడు. అల్లు అర్జున్ వేసుకున్న జీన్ ప్యాంట్ వేసుకుంటాడు, వాడు వేసుకుంటారు. మనకు సొంత వ్యక్తిత్వం లేదా? నేను చూసిన ఈ మధ్య గడ్డలన్నీ కూడా రామ్ హీరో లాగాను, ఎన్టీఆర్ హీరో లాగాను, దేవరకొండ లాగా ఉన్నాయి. వాడు ఎవ్వరు కూడా బుద్ధిమంతులు గారు, అందరూ ఎదవలే. సొసైటీ నాశనం పడతాను కూర్చున్నాను. వాడు ఎవరు కూడా సినిమాల్లో మంచి పని చేయడు. వాళ్ళని చూసిన కటింగ్లు, వాళ్ళని సేవింగ్లు. ఎందుకు చెప్తున్నా అంటే, నా జైల్లో 230 మంది ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు 60 మంది కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఉన్నారు. బైపాస్ దగ్గర ఎక్కడ ఉంటాడు, 3 హాస్టల్లో పెట్టుకుంటాడు, జంట పోతే పట్టుకపోతే రేపులు చేస్తాడు. అందరు తెలుసు, ఎవడు కాంప్లైంట్ చేసి చెప్పట్లేదు. పోలీసులకు తెలుసు, అందరు తెలుసు. 4-5 సంవత్సరాలు జరుగుతా ఉంది, వానికి వచ్చేయకూడదు బోనస్గా. ఏం చేయాలా? ఎవడో ఒకటి ప్లాన్ చేసిండు, సైలెంట్గా ఓ రోజు 100 మంది తీసుకుపోయిండు, మొత్తం కాళ్ళు ఎరగొట్టిండు, చచ్చిపోయిన వదిలే వచ్చిండు. కర్మగాళ్ళు కాళ్ళు ఎదిగిపోయినా కానీ బతుకున్నాడు. అది రైటా కాదు? అది ఎప్పుడు 5 ఏళ్ల కింద చేయాల్సింది. హాజీపూర్లో శ్రీనివాస్ పెట్టినాడు, ఏమవుతుంది? అరెస్ట్ చేసిర్రు, పోలీసు వాళ్ళు కొట్టద్దు, జైలు అంతా మేము కొట్టద్దు, మంచిగా పెట్టాలా, భోజనం పెట్టాలా, జ్వరం వస్తే మందు చూపించాలా, మేము మంచిగా చూపించుకోవాలి. దానికంటే రైట్ పనిష్మెంట్ ఏంది? అక్కడ ఊళ్ళో చైతన్యం లేదు, అక్కడ మాట్లాడే నాయకులు లేరు, ఆడలు కూడా లేనట్టు. ఏం చేయాలి? దొరకగానే 100 మంది పోయి కొట్టి చంపేసి అయిపోతుంది కదా. రేపు రాయకండి ప్రెస్ లేదు చెప్తున్నా. అసలు బతికే అవసరం లేదు కదా. చైతన్యం ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎన్కౌంటర్ చేద్దామో పోలీసులకు లేదు. ఒకప్పుడు చేసి తప్పేమని చెప్పు, వాడు చేసింది క్లియర్ ఉంది అక్కడ, దానికి ప్రూవ్ అవసరం లేదు. పోనీ ఆడోళ్ళు మైలు కాదా? ఏదైనా డ్వాక్రా మీటింగ్ అంటే 100 మంది ఆడలు వస్తారు, లోన్లు వస్తాయని చెప్పాను. ఈ టైంకు ప్రతి ఊళ్ళో 100 మంది డ్వాక్రా ఉంటారు. పోయి మంచిగా పోయి ఆ ఇల్లు కాలబెట్టి కాలు ఎరగొట్టి చంపేసి అయిపోతుంది. సంపూర్ణ మంచిగా కాదనుకో, కాలు ఎరగొడితే అయిపోతుంది కదా. ఈజీ సొల్యూషన్. ఇప్పుడు నువ్వు సీటీ ఉందని చెప్పని, హోమ్ మినిస్టర్ చెప్పిండని చెప్పని రోడ్ల మీకు ధైర్యంగా పోలేవు కదా. గాంధీ చెప్పిండని అర్ధరాత్రి బయట పోలేవు కదా. పొద్దున్నే నువ్వు ఇంటి దాటి బయట వచ్చేంత స్వేచ్ఛ కూడా నీకు లేదు. స్వేచ్ఛ పేరుకుంది కానీ గ్యారెంటీ లేదు, నువ్వు ఇంటికి వచ్చే గ్యారెంటీ లేదు. నువ్వు బయటకు వెళ్ళే ముందు ఆలోచించు, నేను సేఫ్గా ఇంటికి వస్తాను లేనా. తల్లిదండ్రులకు టైం లేదు, టీచర్లకు టైం లేదు, మాకు టైం లేదు. ఎవరి పనులు వానికి బిజీ ఉన్నాయి. సఫర్ అయ్యేది ఎవరు? నువ్వే సఫర్ అవుతావు. ఇంట్లోకించి బయటకు అడుగు పెట్టే ముందు ఆలోచించాలా, నేను ఇంటికి నుంచి బయటకు వెళ్ళి సేఫ్గా వస్తాను రా అన్న. ఒకవేళ దారిలో నా ఇబ్బంది అయితే ఏం చేయాలా? కరాటే వస్తుందా? రాదు. మనల్ని చాలా మంది కరాటే 1000 మంది అమ్మాయిలకు ఒకరోజు ఫోజిస్తారు, ఊహా అని పేపర్లు లేపిస్తారు. మేము బాలికలకు కరాటే శిక్షణ ఇప్పించాము ఆత్మరక్షణ కోసం. ఎవరి కరాటే ఊహా వస్తే కరాటే కాదని. కరాటే అంటే 3 నెలలు 6 నెలల కోర్సు ఉంటుంది. మన ఒకసారి ఎక్కడో జిల్లాలో చూసినావు, కలెక్టర్ ఆధ్వర్యంలో 10,000 మంది అమ్మాయిలను గ్రౌండ్లో పెట్టి అందరికి వైట్ డ్రెస్లు వేసి ఒక 1 అరగంట ఊహాని ఫోజిచ్చారు. కలెక్టర్కి అవార్డు వచ్చింది. ఆడపిల్లల కరాటేలో శిక్షణ అవగాహన కల్పించడానికి. ఏమైంది? ఊహా అంటే కరెంట్ రాదు. ఏంది నరకం అంటే నరకమని చెప్తారు వాళ్ళు. లేదు ఇది నరకం అంటే డౌట్ వస్తుంది. లేదు వీళ్ళు నాకు మోసం చేస్తున్నట్టు కావచ్చు, ఇక్కడనే నాకు సర్వం కనిపిస్తుంది అని చెప్పానంటే నేను నరకం డిసైడ్ చేసుకుంటా అంటాడు. మరి నోటితో కాదు, అగ్రిమెంట్ చేసుకోవాలని వాడు రాసుకుంటాడు. నేను నరకం సెలెక్ట్ చేసుకుని రాసేయగానే వీళ్ళు నరకంలో అప్పచెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళని అప్పచెప్పిన మరుక్షణం 2 బట్టలు వచ్చి ఎత్తుకొని లోపల తీసుకుపోతుంటారు. ఏందా లోపల తీసుకుపోతారు అంటే, అసలు నరకం లోపల ఉంది, ఇది మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అంటారు. లోపల తీసుకపోతే ఏముంది? మళ్ళీ రంపంతో గోయడము, నూనెలో వేయించడము, అవన్నీ క్యాజువల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు సొసైటీలో మనకి అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే అట్రాక్టివ్ అనిపిస్తున్నాయో ఇవన్నీ నరకానికి ద్వారాలే. మనము నరుక్కొని పోతున్నాం. మనం కొనుక్కొని నరకానికి వెళ్తున్నాం. చూడండి అక్కడ ఎంత టెంప్ట్ చేస్తున్నాడు. స్వర్గం అంటే అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మన సొసైటీలో చూడండి, ఇంట్లో మంచిగా కూర్చొని ప్రశాంతంగా ఫ్యామిలీతో పార్క్ వెళ్ళి భోజనం చేసేది మనకు ఎంజాయ్మెంట్ అనిపేది.
ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన మా క్లాస్మేట్ కవితకు వచ్చిన టీం అందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. రైట్. 10th class, we don't know what to take. And if you ask parents also, they may say the wrong decision because they don't study. In government schools, mostly their parents, our parents are illiteracy. So we don't have a chance to ask them. So our teachers will help them. Like this center is useful for us. It's much useful, and all the sirs and madams, very inspirational words. These words will be useful in throughout the life for us. And thank you very much. Thank you for giving me this great opportunity. But we have a center which help us in future. Everyone have a goal. Students, everyone have a goal. How to reach the goal? To reach the goal, some steps are there. That steps are our parents can't tell about because they are not educated. Through this center, we can know what steps are good for to reach our goal. Everyone has the reach, but how to reach the goal? This guide and counseling center is very useful to us in future.